वो अंदर ही, वो क्या है, वो लोड़ा है क्या, वो गट्टा गट्टा। చూసారు కదా, ఇదైతే మన కుస్మాంచి రోడ్ అనమాట. కుస్మాంచి ఖమ్మం రోడ్. వాటర్ ఫ్లో ఎక్కువ వస్తున్నందుకు బండ్లు అక్కడి నుంచి పంపిస్తే రోడ్ మళ్ళీ కూలిపోతుంది, డ్యామేజ్ అయ్యి బ్రిడ్జ్లు ఉన్నాయన్నమాట, కూలిపోతాయని బండ్లు డైవర్ట్ చేసిరు. ఈ సర్వీస్ రోడ్ లో అటు చూపి ఇట్లా సర్వీస్ రోడ్ లో రైట్ సైడ్ సర్వీస్ రోడ్ లో డైవర్ట్ చేసారు అనమాట. మీకు ఎంత దూరం పోయి మనం అటు డైవర్ట్ కావాలో తెలీదు, అటు పోతే తెలుస్తుంది. ఎంత దూరం ఉండదు, అటు పోతే తెలుస్తుంది. ఒక 10 కిలోమీటర్లు వచ్చిన తర్వాత అయితే మనకు డైవర్ట్ చేసిరు. ఆ డైవర్ట్ చేసి మళ్ళీ మనం మన రూట్ లోకి వెళ్ళిపోతున్నాం అనమాట. 10 కింద నుంచి డైవర్ట్ చేసిరు బండి. కానీ ఆ టర్నింగ్ మాత్రం చాలా ఎక్కువ ఉంది, పెద్ద బండి కాబట్టి జర ఇక్కటంగా ఉందన్నమాట. పావు కిలో కారం, లీటర్ నూనె, టమాటాలు తీసుకున్నా, టమాటా, ఉల్లిగడ్డ, ఇక పచ్చళ్ళు అంటే ఇక ఏమది కానీ అంతే. కొత్తిమీర ఉంది. ఇది కల్లూరు కాడ ప్రతి ఒక్క డ్రైవర్ అయినా ఆగి అన్నకాడ కొనుక్కోరి, ఎందుకంటే ఎట్లాంటి ఫ్రాడ్ ఉండదు కాబట్టి అన్ని తక్కువ ధరకే ఇస్తాడు. వేరే కాడ పోతే రేట్లు ఎక్కువ. ఈక్వల్గా వస్తాయి సామాన్లు, కూరగాయలు అయినా కూడా. ఆయిల్ కూడా జెన్యున్గా ఉంటుంది, సేమ్ రేట్ ఇస్తాడు. ఇది అశ్వరావుపేట బార్డర్ వచ్చేసినాం మనము. ఇప్పుడు ఇక్కడ బండి పక్క కాపి బండి పేపర్లు అవి చెక్ చేయించుకొని రావాలన్నమాట. తెలంగాణ బార్డర్ అయితే దాటేసినాము. దాటేసిన తర్వాత ఇప్పుడు ఇది వచ్చేది ఆంధ్ర బార్డర్ అనమాట. ఇది ఎత్తేసిరంట, లేదు ఇప్పుడు. అది ఇంతకుముందు ఎక్కడుందో చూపిస్తా. ఇదో అక్కడ ఒక లారీ ఆగింది చూడండి, ఇగో ఇక్కడ, ఇగో ఇదే బార్డర్. ఇప్పుడు ఎత్తేసిరు, ఇగో ఈ కారు ఉన్నది బార్డర్ అనమాట. ఎత్తేసిరు, లేదు ఇగో ఇది కాంటా. ట్రాక్టర్ ఉన్న దగ్గర కాంటా అనమాట. ఇది ఆర్టీఏ కాంటా ఇక్కడ పెట్టిస్తాడు ఏమన్నా ఓవర్ రోడ్ ఉంటే. ఇది కాటా, ఏమన్నా ఓవర్ రోడ్ ఉంటే ఈ కాటా దగ్గర పెట్టించేవాడు అనమాట. ఇప్పుడైతే ఎత్తేసారు కాబట్టి ఇప్పుడు మనం ఏం ఆగేది లేదు ఇక్కడ, డైరెక్ట్ వెళ్ళిపోవడమే. ఇక్కడ నుంచి మనకు రాజమండ్రి వచ్చేసి 120 కిలోమీటర్స్ వస్తుంది ఇంకా. మనమైతే కొవ్వూరు టోల్ గేట్ దగ్గరకు వచ్చేసినాము. ఈ కొవ్వూరు టోల్ గేట్ దాటిన తర్వాత మనకు రాజమండ్రి బ్రిడ్జ్ వస్తుంది. ఇంకా గంగమ్మ తల్లి ఎట్లెట్లుందో చూద్దాం, ఒకసారి చూపిస్తా. మనమైతే రాజమండ్రి ఫ్లైఓవర్ ఒక్క ఇది వచ్చేసినాం చూడండి ఒకసారి. గంగమ్మ తల్లి అయితే మామూలుగా లేదు, వాటర్ చాలా ఉన్నాయి. బ్రిడ్జ్ మీద చాలా హైట్ కి వచ్చేసినాయి అనమాట. ఇన్ని వాటర్ మనం ఎప్పుడు చూడలే, ఈసారి చాలా ఎక్కువ వచ్చేసినాయి అనమాట. ఇగో జస్ట్ బ్రిడ్జ్ కి ఆనుకొని పోయినట్టే పోతున్నాయి నీళ్ళైతే. రాజమండ్రి బ్రిడ్జ్ ఇది. అటుపక్క లైట్ లో పడేది రాజమండ్రి సిటీ అనమాట. ఇది వచ్చేసి అవుటర్ అనమాట. ఇది ఇంతకుముందు రాజమండ్రి చిన్న బ్రిడ్జ్ ఉంటుండే ఊర్లోకి వెళ్ళి, కానీ హెవీ వెహికల్స్ పోనీయారు కాబట్టి ఇవి చాలా రోజులు అయింది అనమాట. ఇవి కొత్త బ్రిడ్జ్ చేసి. ఇది రాజమండ్రి ఫ్లైఓవర్.
బండ లిక్విడ్ పర్సెంటేజ్ తక్కువ ఉంది. కత్తిపూడిలో తీసుకున్నాం, బకెట్ తీసుకొని పోయాలంట. ఎందుకంటే ఇది లిక్విడ్ పోసినందుకు మన మైలేజ్ తగ్గకుండా ఉంటది అండ్ పికప్ తగ్గకుండా ఉంటది బండి. అందుకనే నెక్స్ట్ మన స్మోక్ గురించి ఈ లిక్విడ్ పోయాలన్నమాట. బకెట్ ఇది లేకపోతే బండి పికప్ ఉండదు, మైలేజ్ రాదు. పైప్ పెద్ద ఉందిరా, 2 నిమిషాల గతం అయిపోతుంది. బాకి చిన్న చిన్న పైప్ పెడితే మాత్రం 10-15 నిమిషాలు పడుతుంది. ఇది చూస్తున్నా 2 నిమిషాలు ఆల్రెడీ సగం అయిపోయింది. కథం ఓన్లీ 2 minutes. అలా నుంచి పైపు ఇట్లా అనాలి ఫ్రెండ్స్, పైకి ఇట్లా అన్నం అయితే తిన్నాము, లిక్విడ్ పోస్తున్నాము. అన్నం తినేసి ఇంకా బయలుదేరామని చూస్తున్నాం. పచ్చడా నాటుతారే బండికి కొంచెం పోసినాం, మేము కూడా కొంచెం మా కడుపులో 2 ముద్దలు వేసుకున్నాం. ఇక మా కూడా గిన్నెలు కట్టేస్తే స్టార్ట్ చేద్దామా. ఇగో అక్కడ పచ్చడి కొన్నాం అనమాట, దొండకాయ పచ్చడి. ఇంకా వండుకునే టైం లేదు, ఈ దొండకాయ పచ్చడి వేసుకుని తిన్నాము 2 పూట్ల. ఇంకా వంట ప్రోగ్రాం రేపు పొద్దున్నే. ఈ టోల్ గేట్ దాటిన తర్వాత మన బండ్ల 1/2 టన్ ఎక్కువ ఉన్నా కాంట ఎక్కిస్తారనమాట. ఆ టోల్ గేట్ చూపిస్తుంది. ఆడెదురుగా కాంట ఉంటది, ఆ కాంట ఎక్కించి పాస్ కావాలన్నమాట. వీడు చెప్తాడు ఓవర్లోడ్ ఉందా పాసింగ్ ఉందా అని. వాళ్ళకి ఎమ్మటే అర్థమైపోతుంది. ఇగో ఆ ట్రాలీ ఎక్కుతుంది చూడండి ఆడ. ఇగో వీళ్ళు ఆళ్ళే, ఇగో వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు ఆళ్ళే. రంభా ఘాట్ సెక్షన్ అయితే ఎక్కుతున్నాం మనము. ఇక్కడ ఒక సముద్రం ఉంటది, ఆ సముద్రం చూపిస్తా. అసలు ఇంతవరకు ఎప్పుడైనా చీకటి వేటలో కనబడలే మనకు, ఇప్పుడైతే సముద్రం కనబడుతుంది. బండి ఆపి మరి చూపిస్తా, అక్కడ చూడండి. కుడత పార్కింగ్ దగ్గర అయితే ఆగి వంట చేసుకొని, స్నానాలు చేసి వంట చేసుకొని తిని. ఎండ అయితే చాలా గట్టిగా కొడుతుంది ఇవాళ. అసలు ఎండకు ఉండలేకపోతున్నాం, ఉబ్బరం చాలా ఉంది. అందుకని ఇంకోటి ఆ పార్కింగ్ అంతా బురద ఉంది కాబట్టి మనం రోడ్డు పక్కనే ఆగినాం. ట్రాఫిక్ ఏం లేదు ఇక్కడ, కొంచెం ప్లేస్ ఉందన్నమాట రోడ్డు పక్కన. మనం భద్రాకి అయితే వచ్చాము. ఇప్పుడే బండి డీజిల్ వేయించుకున్నాం. అయితే ఎల్ఎన్టీ బార్డర్ ఇంటిలో 100 కిలోమీటర్ వస్తుంది. ఆడ డమ్మి ట్యాక్స్ కట్టినాం బండికి. డమ్మి ట్యాక్స్, మెకానికల్, డ్రైవర్ సర్టిఫికేట్ అంటే అది కూడా కట్టేసినాం. ఎందుకంటే ఇక్కడ ఏదో ఒకటి లేకుండా పోలీసులతో మహా దమ్ ఉంటది. ఇంకా ఒక్కసారి మనం ఏదన్నా పోలీసులు ఆపిరనుకో, డమ్మి ట్యాక్స్ లేదంటే ఇంకా వాళ్ళకి ఏదంటే చేయాలన్నమాట. ఇంకా మనకు ఆ తలనొప్పి వద్దని డమ్మి ట్యాక్స్ కూడా కట్టేసినాం. డమ్మి ట్యాక్స్ కట్టినాం, మెకానికల్ కట్టినాం, అన్ని కట్టేసినాం. ఇప్పుడు మనం ఆడికి పోయి అతను వచ్చి 10 గంటలకు ఇస్తా అన్నాడు. ఇప్పుడైతే మేము డీజిల్ వేయించుకున్నాం, 2 బుక్కలు అన్నం తిన్నాం.
గాడి పోయి మనం అవి తీసుకోవాలా. అవి తీసుకోవాలి ఎందుకంటే బండికి పేపర్ అన్ని కరెక్ట్ ఉంటే ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చాలా రిస్క్ తో కూడుకున్న పని. వాళ్ళు ఏం మాట్లాడతారో తెలియదు, వినరు ఫస్ట్. తర్వాత ఇవన్నీ ఉన్నా కూడా సీట్ బెల్ట్, ఈ సీట్ బెల్ట్ కూడా ఉండాలి లారీకి. మేము సీట్ బెల్ట్ కూడా ఉంచుకున్నాం. కాకపోతే చాలా మంది బాడీ క్యాబిన్ చేసేటప్పుడు మొత్తం తీసేస్తాయి ఇవన్నీ, కానీ మేము ముందు జాగ్రత్తతో ఉంచుకున్నాం. ఈ బెల్ట్ ఇట్లా వేసుకోవాలి. వేసుకుంటే ఇలా కవపడాలి పోతుంటే. లారీ కూడా బెల్ట్ ఉండాలి. ఇక్కడ రూల్స్ వెస్ట్ బెంగాల్ లో లారీ కూడా బెల్ట్ ఉండాలి. ఇంకోటి పెద్ద ఐరన్ వాడొద్దు, చిన్నారని స్కూటర్ ఐరన్ వాడాలి. ఆ స్కూటర్ ఐరన్ కొడతాడు పక్క జరుగుతాడా? జరగరు. కానీ తప్పదు, అట్లనే ట్రై చేయాలి. వెస్ట్ బెంగాల్ స్టేట్ ఒక్కటే, ఏ స్టేట్ లేదనమాట, ఇది ఒక్క స్టేట్ అట్లా ఉంది. ఇక చూద్దాం ముందర ఎట్లుంటుందో. ఇందాక డమ్మీ ట్యాక్స్ అని చెప్పినా కదా, ఇది డమ్మీ ట్యాక్స్. ఇది వచ్చేసి డ్రైవర్ సర్టిఫికేట్ అంటే ఇది ఏందో ఇక్కడ నా ఫోటోతో సహా వచ్చింది చూడండి. ఇవి ఉంటే ఇంకా బెంగాల్లో మనం ఇవ్వలేమన్నారు అనమాట. వెస్ట్ బెంగాల్లో ఎవరేమన్నారు, మన బండి ఆపినా ఇవి చూపిస్తే వదిలేస్తారు అనమాట. ఇప్పుడు దీనికి 12,300 రూపాయల ఖర్చు వచ్చింది మనం. అంటే ఇది వచ్చేసి 1 year వ్యాలిడిటీ ఉంటది. ఇది 1 month అనుకుంటా. 1 month 1 year. అది కూడా 1 year నారా? 1 year. ఇది కూడా 1 year. ఇది అయితే అడగలేదు, ఇది అయితే 1 year అని చెప్పిండు. ఓకే, మనం అయితే ఇప్పుడు తీసుకున్నాం ఇవి. ఇప్పుడే మనం వెస్ట్ బెంగాల్ ఎంటర్ అయినాం. ఎంటర్ అయిన తర్వాత ఇవి ఇచ్చేసినాం మనకు. ఇక్కడి నుంచి బయలుదేరినాం. మావాడు అయితే బెల్ట్ పెట్టుకుని నడిపిస్తుండు. ముందు జాగ్రత్త జర ఎక్కువ మావానికి. మళ్ళీ ఏ పోలీసు ఏడ లైట్ కొట్టి ఏడాపి 100 రూపాయలు అడుగుతారని వేసుకుంటే ఏమైతుంది బాబాయ్ అని వేసుకుండు. చలో బిడ్డ, మంచి పని చేసినాం. ఇగో ఆపిరు బండ్లు అప్పుడే. జస్ట్ ఒక 50 కిలోమీటర్లు మాత్రం సుక్కలు చూడాలి, పంచుకుంటూ పోతూనే ఉండాలి. అన్ని ఉన్నా సరే సీట్ బెల్ట్ లేదు, అది లేదు, ఇది లేదు. ఇదే టార్చర్ వీళ్ళతోటి. ఎన్ని బళ్ళు అంటే ప్రతి ఒక్క బండి ఆడ నిలబడి ఆడ ఉన్నటువంటి జీపు పని గేట్లు అడ్డం పెట్టేస్తారు. ఏమన్నా గేట్లు అడ్డం పెట్టి 50 రూపాయ దేవు, 100 రూపాయ దేవు అని మాట్లాడతారు. ఇక 4 वो अंदर वो क्या है, वो लोड़ा है. नहीं गाड़ी पे नहीं है. ఏమంటుండ్రా? ఓ సబ్బు అంటుండు. సబ్బులా కొనుక్కోను. ఈడెక్కడ జాబన్ 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 పేపర్ ఏదడ్రా గట్ట గట్ట ఖర్చింది గట్ట पैसा नहीं है, जा निकल. पैसा नहीं है. गेर बैठ नो, गेर बैठ बोले. నైట్ 2 గంటలకైతే మనం ఇక్కడికి చేరుకున్నాం అనమాట. అన్లోడింగ్ అయితే బండ్లేం లేవు ఈరోజు ఇక్కడ. మన బండి ఈరోజు అయిపోతుంది. ఈ కంటైనర్ బాక్సులు ఉన్నాయి కానీ ఇవి ఎక్కడ అన్లోడ్ అయితే తెలియదు. కానీ ఇప్పుడు బాడీ బండి అయితే మన ఒక్కటే ఉంది, హైదరాబాద్ నుంచి వచ్చింది. అంటే ఈరోజు అయిపోతుంది అని అనుకుంటున్నాం. అదేముంది దేవాల ఈరోజు అన్లోడ్ అయిపోతే ఇంకా రేపు లోడ్ చూసుకోవాలి ఏదన్నా ఒకటి. చాయ్ తాగుదామని అయితే రోడ్ మీదకి వచ్చినాం. ఎదురుగా ఒకటే చాయ్ హోటల్ అనమాట. ఇది కంపెనీ గేటు, దానికి ఎదురుగా ఆపోజిట్ లో చాయ్ తాగి కొన్ని కూరగాయలు తీసుకొని
బండి కాడికి వెళ్ళిపోవాలి. హాయ్ ఫ్రెండ్స్, మన వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? మళ్ళీ ఇంకో కొత్త వీడియోలతో మీ ముందుకు వస్తాం. మీ సపోర్ట్ మాకు కంపల్సరీ కావాలి. మీరు సపోర్ట్ చేస్తేనే ఇంక నేను కొత్త వీడియోలు మీ ముందుకు తీసుకొని వస్తా. బాయ్.